నంద్యాల ఆశా వర్కర్లకు చట్టపరమైన సౌకర్యాలు కల్పించడంలోని పాలకులు వైఫల్యం చెందారని, కనీస వేతనాలు చెల్లించడం లేదని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల ఎన్జీఓ కాలనీలోని నేషనల్ పీజీ కళాశాలలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభకు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు శివమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్లు అవుతున్నా వారిని కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు చెల్లించలేదన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 3500 పారితోషికం ఇస్తూ వాటితోనే ఆశాలు బ్రతకాలని చెప్పడం బాధాకరమన్నారు. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయని ఆశా వర్కర్లతో పలు రకాల పనులను చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లతో చేయిస్తున్న పనికి ప్రభుత్వం ఇస్తున్న వేతనాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఆశా వర్కర్ల కనీస వేతనాల పెంపునకు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారని, ఆ హామీని అమలు చేయాలన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. 1200 మందికి ఒక్క ఆశా వర్కర్ ఉండాల్సి ఉండగా ఈ 1500కి, 2000కి, 3000 జనాభాకు ఒక్క ఆశా వర్కర్ పనిచేయాల్సి వస్తుందన్నారు. ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం అదనంగా ఆశా వర్కర్లను నియమించి వారిపై పని ఒత్తిడి తగ్గి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజుకి ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించే దాంట్లో, కనీస వేతనాలు చెల్లించే దాంట్లో, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దాంట్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 3,500 రూపాయలు పారితోషికాలుగా ఇస్తూ మీరు ఈ 3,500తోనే బ్రతకండి అని చెప్తా ఉంది. ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, మరో పక్కన ఆశా వర్కర్లతో రకరకాల పనులు చేపిస్తా ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లు చేస్తున్న పనికి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతానికి, పెరుగుతున్నటువంటి ధరలకి పొంతన లేకుండా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం. అలాగే జనాభా పెరుగుతా ఉన్నారు. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు జరగడం లేదు. దానివల్ల 1200 నుంచి 1500, 2000, పట్టణ ప్రాంతాల్లో అయితే 3-4 వరకు కూడా ఆశా వర్కర్ పనిచేయాల్సి వస్తా ఉంది. కాబట్టి ఎన్హెచ్ఎం నిబంధనలు ఏదైతే 1000-1200 జనాభాకి ఒక ఆశా వర్కర్ పనిచేయాలో ఆ పద్ధతిలోనే అదనపుగా పనుని అప్పగించకుండా పనిచేయించాలని మేము కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లు నియమించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆశా వర్కర్లకి సంబంధం లేని అనేక రకాలైన పనులు ఈరోజు ప్రభుత్వం చేపిస్తా ఉంది. వెల్నెస్ సెంటర్లు తాళాలు తీయించే పని, సెంటర్లు క్లీన్ చేసే పని, అట్లాగే వ్యాక్సిన్ క్యారియర్లు మోసే పని, అట్లాగే టీబీ పేషెంట్లకు సంబంధించి కళ్ళ పరీక్ష తీసుకెళ్లి పరీక్షలు చేయించేటటువంటి పని, ఎన్సిడిసిడి సర్వేలు, ఇవన్నీ కూడా ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. ఆశా వర్కర్ 24 గంటల డ్యూటీ ఫీల్డ్ వర్క్ లో ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో పాటు కూర్చోవాలి, మేము చెప్పినవన్నీ చెయ్యాలి అనే పద్ధతిలో ఇబ్బందులు పెట్టే పని చేస్తున్నారు. వాటన్నిటికీ ఎప్పటికైనా స్వస్తి పలకాలని కోరుతా ఉన్నాం. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి, వాటిని తగ్గించాలని, ప్రభుత్వ నియామకాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో ఆశా వర్కర్ల వేతనాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో కనీస వేతనాల చెల్లింపుకు సంబంధించి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధం కావాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. ఈరోజు నంద్యాల జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభ జరుగుతా ఉంది. ఈ మహాసభలో రాబోయే కాలంలో చేసేటటువంటి పోరాటాలకు సంబంధించి చర్చించి నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. మా ప్రధాన ఎజెండా ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.